సరే ఎగ్జాంపుల్కి కొంతమంది సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు మాట్లాడితే ఎలా ఉంటుంది సరదాగా తీసుకుందాం. మన గంగుల కమలాకర్ అన్న మెగాస్టార్ చిరంజీవి గారిని పిలిచారనుకోండి, ఆయన వచ్చి మాట్లాడే విధానం, ఆయన నడక, ఆయన చూపు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి దయచేసి. మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు మీ అందరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా కరీంనగర్లో ఇంత జనమా, అసలు నిజంగా నమ్మలేకుండా ఉన్నాను. ఇది నిజంగా కరీంనగర్లో జరుగుతున్న కళా ఉత్సవమా లేకపోతే కేసీఆర్ గారి మీటింగా అన్నట్టుగా ఉంది. నిజంగా కరీంనగర్ జిల్లా వాళ్ళు అందరూ కూడా సిరిసిల్ల జిల్లా వాళ్ళు చాలా అదృష్టం చేసుకొని పుట్టారని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు లాంటి, కేటీఆర్ గారు లాంటి ఇంత మంచి నాయకులు మీకు దొరకడం నిజంగా మీరు చేసుకున్న పూర్వజన సుకృతం అనిపిస్తూ ఉంటుంది. నిజంగా నాకు కూడా ఒక మంచి మిత్రుడు కేటీఆర్ గారు, ఆయన కూడా నిజంగా ఎంత మంచి మనసు నాకు బాగా తెలుసు. ఎందుకంటే దగ్గర నుంచి చూసినోని కాబట్టి. మరి మీ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, గంగుల కమలాకర్ అన్న పిలిస్తే రాననుకున్నారా, లేననుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాషాయం చుట్టున్నాడు, వారణాసి చుట్టున్నాడు, తన వరుస మార్చుకుని అనుకున్నారా? అదే వేడే, అదే పౌరుషం. దెబ్బ కాయ, నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే చూస్తా, కాదు కూడదు అంటే కోస్తా వస్తా. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే మామూలుగా సరదాగా తీసుకుంటే ఎగ్జాంపుల్కి కేఏ పాల్ గారు మాట్లాడితే ఎలా మాట్లాడతారు? నాకు తెలిసే, నేను ముందే చెప్పాను ఈ కార్యక్రమానికి ఆఖరి రోజు కేటీఆర్ గారు వస్తారు, మీ అందరి కడుపు నిండిపోతుంది అని చూశాను. నేను చెప్పానా లేదా? చెప్పినట్టుగానే వచ్చారు. కేసీఆర్ గారికి కూడా చెప్పాను టీఆర్ఎస్ అని చెప్పేసి పెట్టాలి, అప్పుడు మన పార్టీ గెలుస్తుందని చెప్పాను. కారు గుర్తు కూడా నేనే చెప్పాను. అక్కడ అమెరికా ప్రెసిడెంట్ గారికి కూడా నేనే చెప్పాను ఎలా గుర్తుండాలి ఎలా అని. అక్కడ జగన్ గారికి కూడా నేనే చెప్పాను ప్యాన్ గుర్తు పెట్టుకోమని. ఎందుకంటే నా హెలికాప్టర్కు ప్యాన్ ఉంటుంది, అదే పెట్టుకోమని పెట్టుకోవడానికి గెలిచారు. ఏమంటారు? నేను మళ్ళీ మీ కరీంనగర్ వస్తాను, మళ్ళీ మీతో నేను మాట్లాడతాను. ఈ విధంగా కేఏ పాల్ గారి వాయిస్ కొని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. కొంచెం రివర్బ్ అండ్ వాల్యూమ్ పెంచుకుంటాం ప్లీజ్ మైక్. సో ఈ విధంగా చూసుకుంటే మరి చాలామంది సినిమా యాక్టర్ల గురించి చెప్పాను కదండి ఇందాక. సినిమా యాక్టర్లు విలన్స్ కూడా చాలా బాగా మాట్లాడుతుంటారు. నాకు చాలా అదృష్టం అనిపించింది, నిన్న ప్రకాష్ రాజ్ గారు ఈ వేదిక మీద నా పేరు ఎత్తారంట, చాలా సంతోషం. సో విలన్స్ కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది? కైకల సత్యనారాయణ గారు మాట్లాడుతున్నా ఏదేమైనా కూడా చాలా సంతోషంగా ఉందిరా. ఈ విధంగా కైకల సత్యనారాయణ. రావు గోపాలరావు గారిని తీసుకుంటే రావు గోపాలరావు గారు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక సినిమాల నుంచి డైలాగ్ తీసుకుంటే చాలామందికి ఇష్టమైనటువంటి డైలాగ్ రావు గోపాలరావు గారు. నారాయణ వచ్చాడు సార్. వచ్చాడా? తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ అయినా కాస్తంత పరిగడుపున లేచి పచ్చిగాలు పీల్చుకొని సత్యనారాయణ దర్శించుకోదు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళట్టుకొని చూడు, పైన ఏదో మటర్ జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే మడిసన్నాక కాస్తంత కళాపోసన ఉండాలయ్యా. ఊరికి తిని తొంగుంటే మనిషి కొడుకి తేడా పద. ఈ విధంగా రావు గోపాల్ గారు వాయిస్ తీసుకొని కూడా సరదాగా చెప్పుకోవచ్చు. సరే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒకటే చిన్న ఆఖరి ఐటమే చేసి సెలవు తీసుకుంటాను. సో చాలా ఉండింది, మా అన్న కేసీఆర్ అన్న గారి గొంతు వినిపించాలని, అట్లాగే చాలామంది వాయిస్లు వినిపించాలని ఉండింది. బట్ ఓకే, ఓ చిన్న ఐటమ్ అరుంధతి సినిమా ఆ డైలాగ్ తీసుకొని అదే డైలాగ్ వేరే ఆర్టిస్టులు చెప్తే ఎంత నవ్వు వస్తుందో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్కి ఒకసారి ఫుల్ రివర్బ్ పెట్టుకోండి. అనుష్క గారు నడుచుకుంటూ వెళ్తుంటే పశుపతి పెట్టెలో సమాధి కాబట్టి పశుపతి అరిచే విధానం. అంబాలే ఎంత బొమ్మాలే, పిందె పండయ్యింది, కొంచెం కొంచెం కొరుక్కు తింటా. వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు నన్ను చంపి కుళ్ళబెట్టి సమాధి చేసిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. వస్తా వస్తా తప్పక వస్తా అమ్మ బొమ్మాలే. ఇది డైలాగ్. ఇదే డైలాగ్ జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎట్లా చెప్తారు?
ఏమే అరుంధతి ఊరికే నచ్చ చేయొచ్చండావే పెట్టలు పెట్టి బీగాలు తెచ్చివి ఊపిరానికి సచ్చండా బీగాలు దిగి బయటకు వచ్చా ఊపిరి పీల్చుకుంటా నీ అమ్మ కడుపు మాడ నువ్వు నన్నేం చేయలేవు పో కబుదారు నిన్నేం చేస్తాను. ఇంకో పక్కన చూస్తే అక్కడ ప్రకాష్ రాజ్ గారు ఏంట అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు నన్ను చంపి కళ్ళలో పెట్టి సమాధి చేస్తావు. నేను అసలు మా నరకని నన్నెవరు మోసం చేయలేరు. దట్ ఈస్ ప్రకాష్ రాజ్. వస్తా రాయను దాన్ని చూడండి రా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు. ఇంకో పక్కన చూస్తే మరి పోసాని మురళీకృష్ణ గారు. అమ్మా అరుంధతి ఐ లవ్ యూ రాజా ఐ లవ్ యూ నేను పెళ్లి చేసుకుంటా ఏసీ పెట్టిస్తా నన్ను బయటికి దిగి. ఈ విధంగా పోసాని మురళీకృష్ణ. ఇంకో పక్కన చూస్తే తాగుబోతు రమేష్ గారు లేదంటే ఎంఎస్ నారాయణ గారు. బాగా తాగుతూ ఉంటాడు ఎంఎస్ నారాయణ గారు. ఆయన చెప్పమంటే వస్తాయి అరుంధతి ఎడం పక్కన కావచ్చు కుడి పక్కన కావచ్చు ఏ పక్కనైనా పర్వాలేదు 10 సంవత్సరాలు కావచ్చు 80 సంవత్సరాలు కావచ్చు ఏమైనా సరే పెట్టెలో పెట్టావు పెడితే పెట్టావు క్వార్టర్ పెట్టు తాగి పడుకుంటా. థ్యాంక్ యూ. సో మామూలుగా రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటల్లోనే కామెడీ వస్తుంది. ఇందాక మా అవ్వ గంగవ్వ గమ్మత్తుగా మాట్లాడారు. అట్లాగే నేను కార్ దిగి వస్తుంటే ఎంత గమ్మత్తుగా మాట్లాడతారో చూడండి. టక్కున నా చెయ్యి ఆగిపోయింది, నేను వెనక తిరిగి చూసిన నా చెయ్యి పట్టుకున్న కూడా అంటాడు అన్నా నీది మస్తు ఉంటుందా అన్న నాది మస్తు ఉంటుందా ఏందన్నా మిమిక్రీ అన్నా మస్తు ఉంటుందన్నా చెప్పాలి కదరా నీ దండం పెడతా నీ మిమిక్రీ మస్తు ఉంటుందన్నా అని చేయి పట్టుకొని ఊపితే బాగుంటుంది అన్నా నీది మస్తు ఉంటుందన్నా ఏందో టక్కున మాట్లాడేస్తారు. దానికి ఏమర్థం వస్తుందో ఆలోచించారు. మదర్ ప్రామిస్ చెప్తున్నా మొన్న ఈ మధ్యనే మా తమ్ముడు కూడా సినిమాలలో నటిస్తుండు, చిన్న క్యారెక్టర్లు చేస్తుండు. పగ అని ఒక సినిమా చేసిండు. అన్న రా అన్న అంటే సరే పాపం వానికి ఏదో పబ్లిసిటీ అవుతుంది కానీ నేను కూడా పోతే ఇంటర్వ్యూలో టాయిలెట్ చేద్దామని పోయినా అమ్మతోడు చెప్తున్నా నిజంగా జరిగింది. ఇంటర్వ్యూలో టాయిలెట్ చేయడానికి పోతే అందులో ఆల్రెడీ 2-3 ఉన్నారు. అన్న ఏందన్నా నువ్వు ఇట్లా వచ్చినావు అంటే నీ మనిషిని కాదా నాకు కడుపు లేదా నాకు అన్నం ఆకలి కాదా ఏందో అర్థం కాదు టక్కన మాట్లాడేశారు. అవన్నీ ఎందుకండి మొన్న హరీష్ రావు అన్న ఒకసారి సిద్దిపేటలో ప్రోగ్రాం పిలిచిండు. అక్కడికి పోయి ప్రోగ్రామ్ చేస్తున్నా ఒక అవ్వ లేచి నడుచుకుంటూ పోతూ వీడియోగ్రాఫర్ వైర్ తట్టుకొని కింద పడిపోయింది. అయ్యో అవ్వ కింద పడ్డది కదా సాయం చేద్దామని చెప్పేసి కిందికి పోయి అమ్మ చేయబడుకొని పైకి లేపిన వెంటనే అవ్వ నన్ను మాట చూడుర్రి నన్ను లేపిన ఆవు కొడక నన్ను లేపిన ఆవు బిడ్డ ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఒరిని ఈ లేపుడు లేపుడికి ఎంత తేడా ఉందో చూడండి. నేనేదో కింద పడ్డది కదా లేపితే ఆమె ఏకంగా పైకి పంపించేస్తాను. కానీ ఆ ఉద్దేశం అది కాదంట. నన్ను కింద పడితే లేపినావు కదా బిడ్డ ఆ దేవుడు నిన్ను ఇంకా పై తీసుకొస్తాడని చెప్పబోతుంది. ఆ చెప్పేది కరెక్ట్గా లేకపోతే ఇలాంటి అర్థాలే వస్తుంటాయి. సో చెప్పేది ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. నేను ఇందాక మా ప్రోగ్రామ్ కానీ బయలుదేరిన హైదరాబాద్ నుంచి బయలుదేరేసరికి మా భార్య వెలిసింది. ఏమండి ఏంటే ఏం లేదండి ఎన్నిసార్లు చెప్పానండి మన ఇంటికి కిటికీలకి డోర్లకి దొడ్డు కర్టెన్స్ తీసుకురమ్మని పరదాలు తీసుకురమ్మని దొడ్డు కర్టెన్స్ తీసుకురావాలా ఎందుకే ఏముంది ఎదురంటి రాజుగారు ఎప్పుడు ఇటువైపే చూస్తున్నాడు. ఓ స్పీచ్ మోహా వాడికి నువ్వు కనబడక కానీ ఒక్కసారి నీ ఫేస్ చూపించు వాడే కొనుక్కుంటాడు కర్టెన్లు అని చెప్పేసా. ఈ మాట మనసులో బాగా పెట్టుకుంది. ఆడవాళ్ళు తెలుసు కదా అందులో భార్య ఎట్లా ఉంటుంది చూడండి. ఈ మనసులో పెట్టుకుంది మాట. నేను బయటికి వెళ్తా ఉంటే కుక్కలను పట్టుకపోవడానికని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వ్యాన్లో కుక్కలను వేసుకుపోతున్నారు. అప్పుడు వెంటనే అన్నారు రూబాబుతో ఏమే చూసావా నేను ఒక్క ఫోన్ కొడితే చాలు మున్సిపాలిటీ వాళ్ళందరూ వచ్చి పిచ్చి కుక్కల్ని గజ్జి కుక్కలు అన్నింటినీ వ్యాన్లు వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా ఎందుకైనా మంచి మీ ఇంట్లోకి రండి అంటే నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నానే. అయ్యో రావ నేనేమన్నానండి నువ్వేదో అన్నావు. నేనేం వెళ్ళలేదండి ఎప్పుడు చూడు నా మీద పడుతుంటారు. ఎదురింటి స్వాతిని చూడండి వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నానంట. మీరు ఉన్నారు ఎందుకు ఏంటి ఎదురింటి స్వాతిని వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట. నువ్వు ఉన్నావు ఎందుకు. ఓ స్పీచ్ మోమా వాళ్ళ ఆయన పూల వ్యాపారమే పొద్దంతా పూలు అమ్ముకుంటాడు సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటుంటాడు. నాది కారపొడి వ్యాపారం తెమ్మంటావా. అమ్మ వద్దు ఎందుకు మంట అది మాట్లాడితే నాకు మంట ఎలా రైట్ ఎలమంటే ఎలడవేనా. నిన్న నువ్వు ఎదురింటి స్వాతి అంటే గుర్తొచ్చింది. నిన్న రాత్రి ఎదుటి స్వాతి నా కల్లోకి వచ్చిందే. ఏంటి నిన్న రాత్రి ఎదుటి స్వాతి నా కల్లోకి వచ్చిందే. అవునా ఒకటే వచ్చింది కదా. అవును నీకెలా తెలుసు. వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు అమ్మని. ఇది సో మనమేదో చేద్దాం అనుకుంటే మనకే రివర్స్ దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో ఇట్లాంటివి చాలా ఉంటాయండి. భార్య భర్తలను తీసుకొని చెప్పాలంటే ఎన్నో జోక్స్ ఉంటాయి ఎన్నో మాటలు మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. సరే సమయం లేదు కాబట్టి నన్ను క్షమించాలి మీ అందరూ. మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ.